హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ప్రకటించారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలను అయితే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది. ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ కూడా ముగుస్తూ ఉంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయాలి. కాబట్టి ఆయన ఈ యొక్క డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారనమాట. ఇక రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది, ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. లాస్ట్ వరకే చూడటమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి ఈ విషయం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు, మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తూనే ఉంటుందన్నమాట. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు ఇంకా ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా వారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేకమైనటువంటి హామీలను అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందులో అతి ముఖ్యమైనటువంటిది మనకు రైతు రుణమాఫీ అనమాట. ఈ రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు విడతకు అంటే ఒక్కొక్క విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000, మూడో విడతలో 2,00,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 3 విడతల్లో దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,00,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ విడతల వారీగా విడుదల చేసినా కూడా చాలామంది రైతన్నలకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం ఉండడం వల్ల లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఏంటంటే చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక డబ్బులు జమ కాని రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు. డబ్బులు జమ కాలేదని ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు రుణమాఫీ పైసలు ఎవరికైతే జమ కాలేదో వారందరి కోసం ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి రైతు భరోసా అనే ఒక యాప్ అనేది తీసుకొచ్చి వాటి ద్వారా మనకు నేరుగా వారికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపు 4 లక్షల పైచిలకు మంది రైతులకైతే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు అంటే డబ్బులు పడనట్టు, ఈ రైతు రుణమాఫీ పడినట్టు వివరాలు అయితే చెప్పారన్నమాట. ఇక వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రుణమాఫీ డబ్బులు పడిన వారు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మీకు తప్పకుండా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఈ నెల చివరి వారం నుంచి డబ్బులు విడుదల చేస్తామని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. ఇక రైతు రుణమాఫీ కింద మీకు ఎంత డబ్బులు జమ కాకపోయినా అంటే 1,00,000 రూపాయల లోపు కానీ 2,00,000 రూపాయల లోపు కానీ మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రైతులు కంగారు పడకుండా ఈ అమౌంట్ అయితే తీసుకోండి, మీకు డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. ఇక ఇది రైతు రుణమాఫీకి సంబంధించి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు అయితే నష్టపోవడం జరిగింది. ఇక ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున విడుదల చేయాలని దాదాపు 2 లక్షల పైచిలకు మంది రైతులు పంటలు నష్టపోయారని కూడా ప్రభుత్వానికి అయితే నివేదిక అందింది. ఇక ప్రభుత్వానికి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మనకు 278 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి మనకు
10,000 రూపాయల నుంచి 20-30 వేలు ఇలా ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని డబ్బులు అయితే వేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట పంట నష్టపరిహారం కింద. ఈ పంట నష్టపరిహారంతో పాటుగా మీకు అందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా అనమాట. అంటే గతంలో రైతు బంధు పథకం ఉండేది. ఆ రైతు బంధు పథకం కింద కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 10,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు అంటే మరొక 5,000 రూపాయలు పెంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా కింద అంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం తీసుకొచ్చారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు, 2 సీజన్లకు కలిపి యాసంగి సీజన్లో 7,500, మనకు ఈ వానాకాలం సీజన్లో 7,500, మొత్తం 15,000 రూపాయలనైతే ఒక్కొక్క రైతుకు కూడా అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ పథకానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురాకపోవడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు 10 ఎకరాల వరకు మాత్రమే సాయాన్ని అందిస్తారని, ఈ 10 ఎకరాల లోపు కూడా మనకు కేవలం పంటలు ఎవరైతే సాగు చేస్తుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు పంటలు అనేది సాగు చేసి ఉండాలి. ఈ పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే మనకు ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి పంట రైతు భరోసా కింద డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా రైతులు గమనించుకోవాలి. అంతేకాకుండా ఇంకెవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా చూసుకుంటే ముందుగా 1, 2, 3, 4, 5 ఎకరాల వారికి ఈ సాయం అయితే అందుతుంది రైతు భరోసా సాయం. తర్వాత 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే రైతులకు తీసుకొస్తూ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక దీనికంటే ముందుగానే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం కింద అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు.